అమరావతిలో నారాయణ గారిని కానివ్వండి, సిఆర్‌డిఏ కమిషనర్ కానివ్వండి, లేకపోతే అమరావతికి సంబంధించినటువంటి డెవలప్‌మెంట్ అథారిటీలో ఉన్నటువంటి ఆఫీసర్స్ కానివ్వండి, అక్కడ మీటింగ్ పెడితే వాళ్ళని ఛాలెంజ్ చేసేటువంటి పరిస్థితి. మీరు 3 సంవత్సరాలు కాదు, ఇంకొక సంవత్సరం ఇస్తాం, 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల లోపల మీరు మా ఫ్లాట్లు ఇచ్చి అమరావతిని అభివృద్ధి చేయలేకపోతే ఎకరానికి రూ. 5,00,000 ఇవ్వగలుగుతారా అని చెప్పేసని ఛాలెంజ్ చేస్తున్నారు మీటింగ్స్‌లో. ఏదో సిఆర్‌డిఏ భవనం కట్టేసామని అంటున్నారు. సిఆర్‌డిఏ భవనానికి అయినటువంటి ఖర్చుతో అలాంటి భవనాలు విజయవాడలో కానివ్వండి, గుంటూరులో కానివ్వండి 10 భవనాలు కట్టొచ్చండి. 10 భవనాలు కట్టొచ్చు. మన ప్రభుత్వ భూమిలో మనం బిల్డింగ్ కట్టుకుంటే మోర్ దాన్ 10,000 పైన అయింది సార్ కన్‌స్ట్రక్షన్ కాస్ట్. ఇది అభివృద్ధా? అమరావతిలో కొన్ని చోట్ల, అన్ని చోట్ల అనను గాని కొన్ని చోట్ల 1 కిలోమీటర్ రోడ్ వేయడానికి ₹100,00,00,000 ఖర్చు పెడుతున్నారట. మన దగ్గర మీ జేబులో డబ్బులు లేకుండా మీరు తీసుకొచ్చే అప్పుల మీద రేపొద్దున ఇదే అమరావతికి సంబంధించినటువంటి సిఆర్‌డిఏ రేపొద్దున ఎంత వడ్డీలు కట్టాలో అనేది ఒక్కసారి ఎడ్యుకేటెడ్‌గా మీకేమైనా అర్థమవుతుందా? డబ్బులు తీసుకురావడం కాదు, రేపొద్దున రీపేమెంట్ ఎలా చేస్తారు మీరు? వెంకటేష్ గారు గతంలో అంటే మిమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శించడం నా ఉద్దేశం కాదు, కానీ గత 5 సంవత్సరాల్లో ఎన్నో లక్షలు అప్పులు చేసిన పరిస్థితి కేవలం వాళ్ళ మేనిఫెస్టోలో ఏదైతే గత ప్రభుత్వం ఉందో వాళ్ళు ఇచ్చినవి నెరవేర్చేందుకు ఓటు బ్యాంకుగా వాటిలన్నింటినీ కూడా మరి సంక్షేమ పథకాలకి మళ్లించిన పరిస్థితి. ఆ రోజున ఎప్పుడన్నా మీరు ప్రశ్నించారా ఇలా? ఖచ్చితంగా రండి, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. 10 షిప్పింగ్ హార్బర్లు ఎవరు కట్టారు సార్? 10 షిప్పింగ్ హార్బర్లు ఎవరు కట్టారు? గత ప్రభుత్వం కాదా? అది అభివృద్ధి కాదా? 17 మెడికల్ కాలేజీలు అలాట్ చేయించుకున్నారు కేంద్ర ప్రభుత్వంతో, అలాట్మెంట్ చేయించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడిగా ఖర్చు పెట్టి 2,000 కోట్ల రూపాయలతో 5 మెడికల్ కాలేజీలు, మెడికల్ హాస్పిటల్స్తో అనుసంధానం చేసి ప్రజలకు జాతికి అంకితం చేశారు. అది అభివృద్ధి కింద మీరు చూడరా? లేకపోతే ఉద్దానం కిడ్నీ సెంటర్కి వెళ్ళి 1,00,000 బిర్యానీలు పంచాలి అని చెప్పేసి రాసుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారు ₹1,00,000 కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కాదు. అక్కడ 500 కోట్ల పైచిలుకు రూపాయలతో ఉద్దానానికి శాశ్వతంగా పరిష్కారం ఇచ్చాడు. అది అభివృద్ధి కింద మీరు ట్రీట్ చేయరా? రైతు భరోసా కేంద్రాలు ఎప్పుడైనా ఐడియా ఉందా? రైతు భరోసా కేంద్రాలు అనే కాన్సెప్ట్ గత ప్రభుత్వంలో వచ్చింది కాదా? ఏ రోజన్నా రైతులు రోడ్డెక్కి మాకు మద్దతు ధర రావట్లేదు, అరటి పళ్ళు కూడా రాష్ట్రాలకి పక్క దేశాలకి ఎగుమతి చేసినటువంటి పరిస్థితి, వాటిని నిల్వ చేసుకోవడానికి, శాశ్వతంగా నిల్వ చేసుకోవడానికి కోల్డ్ స్టోరేజ్లు కట్టినటువంటి పరిస్థితి. మరి ఈరోజు అరటి రైతుల పరిస్థితి ఏంటి? ఈరోజు చీనీ రైతుల పరిస్థితి ఏంటండి? ఈరోజు కూరగాయల ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో మీకు ఏమైనా ఐడియా ఉందా? సుమారుగా అమరావతిలో 1,00,000 ఎకరాలకు సంబంధించినటువంటి కూరగాయల సాగు ఈరోజు లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక క్రైసిస్లో పడి కొట్టుకుంటున్నాం. మరొక పక్క పండిన టమాటాలకి రైతులకి రేట్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. 5 సంవత్సరాల పరిపాలనలో కుప్పం కూరగాయలు ఇతర దేశాలకు విమానాల్లో ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. మరి ఎన్ని విమానాల్లో ఇప్పటివరకు ఎక్స్పోర్ట్ జరిగిందో? అభివృద్ధికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్తున్నారు కదా. ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారు అది చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి ఏదో చేశారని పవన్ నామస్మరణ కాదు. ఒక మంత్రిగా ఆయన బాధ్యత ఆయన చేశాడు. అంతకు మించి గొప్పగా మనం చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఒకళ్ళు గొప్పగా చెప్తా ఉంటే వెంకటేష్ గారు, ఒకళ్ళ గొప్ప గురించి చెప్తే మరొకళ్ళు స్ఫూర్తి పొంది ఇంకొంత బాగా చేస్తారనే ఉద్దేశంతో ఎవరైనా అలా మాట్లాడటం కూడా తప్పు అవుతుందా? అంటే చేసిన మంచిని అప్రిషియేట్ చేయడం కూడా తప్పు అంటారా? ఇప్పుడు అలా చెప్తే ఇంకా మంత్రులకి క్లాసులు బేకాల్సిన అవసరం లేదుగా. ఈయన గొప్ప గురించి మీరు చెప్పారు, ఆయన స్ఫూర్తిగా తీసుకుని మిగతా మంత్రులు కూడా పనిచేస్తే ముఖ్యమంత్రి గారికి ఏం పని పాట లేదా? వీళ్ళకి క్లాసులు బీకడానికి, ఎమ్మెల్యేలకి క్లాసులు బీకడానికి. ఇక్కడ ఏంటంటే నువ్వా నేనా అనేటువంటి ఒక పోటీ ఏర్పడింది మాట వాస్తవం. టాప్ 3 చైర్స్లో నువ్వా నేనా అనేటువంటి ఒక పోటీ ఏర్పడి రేపొద్దున చంద్రబాబు నాయుడు గారి తర్వాత ముఖ్యమంత్రి పదవికి పోటీలో ఉన్నటువంటి ఇరు నాయకులు నువ్వా నేనా అని చెప్పేసి ఒక పోటీ వ్యవస్థ ఏర్పాటు చేసుకుని ఎవరి బాకాలు వాళ్ళు ఊదుకోవడం తప్ప ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి జిఎస్టీ వసూళ్లో కనపడుతుందా?
నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి సౌత్ ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్ అన్నిటిలో కల్లా అగ్రగామిగా నిలిపి ప్రభుత్వానికి మరి అప్పచెప్పారు. ఇంత అభివృద్ధి చేస్తే జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఈ ప్రజలు రాష్ట్ర- తిరస్కరించారంటారు ఈ మీరు? రాష్ట్రంలో- జగన్మోహన్ రెడ్డి ఈ గారిని ఎలక్షన్లో సార్, ఇంత అభివృద్ధి పవన్ మీరు కళ్యాణ్ చెప్పినంత గారు- అభివృద్ధి ప్రజలకు కనబడితే ప్రజలు, మీకు తెలుసు ఓటర్ మహాశైలందరూ బాగా విఘ్నులు, ఎందుకు ప్రజలు తిరస్కరించారంటే ఏం చెప్తారు? ఎస్, చెప్తాను. ఎన్ని ఓట్ల తేడాతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూలిపోయిందండి? మీరు చెప్పండి. ఇప్పుడు వచ్చినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పక్షానికి ప్రతిపక్షానికి మధ్య ఉన్నటువంటి ఓటింగ్ పర్సంటేజ్ ఎంత, లేదా ఆ డిఫరెన్షియేషన్ ఎంత? ఉంటుంది, ఒక 11% ఉంటుంది అనుకుంటా. అంతే కదా. 11% ఓట్లు ఇటు నుంచి అటు మారినాయి. ఎందుకు మారినాయి? రెండు చోట్ల నేను ఎమ్మెల్యేగా విడిగా వెళ్తే గెలవలేను కాబట్టి నాకున్నటువంటి ఈ 10% ఓటుని తీసుకెళ్లి నేను చంద్రబాబు నాయుడు గారికి అమ్మేశాననే చెప్పాలి, ఒక రకంగా చెప్పాలంటే. ఇది అభ్యంతరకరం కాబట్టి కాదా? ఈ టెన్- సుజాత గారు ఈ ఒక్క నిమిషం, దీనికి సుజాత గారు రియాక్ట్ అవుతారు. మీరు మాట్లాడతారు కానీ మీ టైమే, ఈ మాట మాత్రం సుజాత గారు మాట్లాడతారు. ఎందుకంటే